హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రసన్న చిట్టి. ఈరోజు మనం ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ పచ్చడి ఒక్కసారి చేస్తే చాలా రోజులు నిల్వ ఉంటుందండి. వేడి అన్నంలో నెయ్యితో తింటే రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా రెసిపీని మొదలు పెడదామా? ముందుగా మనం గుత్తి వంకాయలను బాగా కడిగి పూర్తిగా ఆరనివ్వాలి. తర్వాత ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి వేయించి పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చింతపండు గుజ్జు, వెల్లుల్లి, కారం, ఉప్పు వేసి ముద్దలా చేసుకోవాలి. ఈ మసాలాలను గుత్తి వంకాయలో నింపి నువ్వుల నూనెతో చిన్న మంటపై నెమ్మదిగా ఉడికించాలి. చివరకు మిగిలిన మసాలా కూడా వేసి బాగా కలిపి తింపాలి. మీకు ఫుల్ వీడియో కావాలి అంటే ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళండి. అందులో ఫుల్గా ఇంగ్రీడియంట్స్ ఎలా తీసుకోవాలో, ఏమేమి తీసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఈ పచ్చడి ఎలా నిల్వ చేయాలో కూడా మీకు అది కూడా అందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళండి. అంతే, ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ నిల్వ పచ్చడి సిద్ధం. ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. ఇంకా ఇలాంటి రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ధన్యవాదాలండి. మరో కొత్త రెసిపీతో కలుద్దాం. నమస్కారం.